హలో గాయ్స్, ఈ రోజు అయితే మనం సికింద్రాబాద్ లో ఉన్న మారేడుపల్లికి అయితే వచ్చినాం. సో చూడొచ్చు ఇక్కడ ఎంత పెద్ద డ్రెస్ సెటప్ అయితే వేసినారో, పెద్ద పెద్ద ఎల్ఈడి స్క్రీన్స్. బోనాలంటే తెలిసిందే కదా మన హైదరాబాద్ లో దద్దరిల్లిపోయే పండగ. సో చూడొచ్చు ఇక్కడ ఎంత పెద్ద సెటప్ అయితే వేసారు. సో ఇంకా లైట్స్ అయితే ఫిక్స్ చేయలేదు, ఓన్లీ స్టాండ్ సెటప్ అయితే వేశారు. సో స్టాండ్ సెటప్ చాలా పెద్దగా. వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూసేయండి. మనమైతే ఆల్మోస్ట్ అన్ని క్లిప్స్ అయితే కవర్ చేసాం. మారేడుపల్లి బోనాలు వచ్చేసి మనకి 28 జూలై సండే రోజు అయితే వస్తుంది. సో ఇక్కడ అయితే అంగరంగ వైభవంగా ఫుల్ పబ్లిక్ తో చాలా పెద్ద జాతర అయితే జరగబోతుంది. మనమైతే వీడియో మంచిగా రావాలని చెప్పేసి మార్నింగ్ 5 AM కి అయితే వచ్చినాం. అదే నార్మల్ టైంలో అయితే ఫుల్ ట్రాఫిక్ ఉంటుంది, మళ్ళీ మనకి ఇంత మంచిగా లైటింగ్ అయితే కనిపించదు. సో అందుకే మనం మార్నింగ్ 5 AM కి అయితే ప్లాన్ చేసి వీడియో అయితే ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది. జల్దీ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్లో అయితే ఎవ్రీడే అప్డేట్ అయితే వస్తూనే ఉంటుంది. చూడొచ్చు ఇక్కడ ఎలా జరుగుతుంది జాతర, ఏంటి ట్రస్ కి ఎలా లైటింగ్ పెడుతున్నారు, మొత్తం ప్రతి అప్డేట్ మన ఛానల్లో వస్తూనే ఉంటుంది. వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం చూడొచ్చు ఇక్కడ 1.5 కిలోమీటర్ టు 2 కిలోమీటర్స్ అయితే మొత్తం ఎల్ఈడి సెటప్ అయితే పెట్టారు. ఈచ్ కమాన్ వచ్చేసి నాకు తెలిసి ఆల్మోస్ట్ 40 to 50 ఫీట్స్ అయితే ఉంటుంది. మనకు వీడియోలో చిన్నగానే కనిపిస్తుంది, కానీ లైవ్ లో చూస్తే అయితే ఆల్మోస్ట్ చాలా అంటే చాలా పెద్దగా ఉంది. 40 to 50 ఫీట్స్ ఈజీగా ఉంటుంది. ఇంత భారీ సెటప్ వేయడానికి చాలా అంటే చాలా రీజన్స్ ఉన్నాయి. ఆ రీజన్ ఏంటో మనం 28 జూలై రోజు వీడియో అయితే అప్లోడ్ చేస్తాం. ఆ వీడియోలో మీరు చూడొచ్చు చాలా భారీగా పలారం బండ్లు, తొట్టెల ఊరేగింపులు అయితే ఇక్కడ నుంచి అయితే వెళ్తూ ఉంటాయి. టెంపుల్ కూడా ఆల్మోస్ట్ రెడీ అయిపోయినట్లే, మొత్తం లైటింగ్ సెటప్ కూడా మొత్తం పెట్టేశారు. సో ఇంత పెద్ద సెటప్ చేయడానికి కారణం మనకు తెలిసిందే, మారేడుపల్లిలో ఫేమస్ అయిన గొల్లకిట్టి యాదవ్ గారు. ఏంది భయ ఇక్కడ ఎవరు లేరని చూస్తున్నారు కదా, మనం సండే రోజు చూద్దాం. ఆల్మోస్ట్ 50 to 60,000 పీపుల్ అయితే ఇక్కడ ఫుల్ రష్ తో ఉంటారు. కనీసం నడవడానికి కూడా జాగా అయితే మనకు దొరకదు. సొంత పబ్లిక్ అయితే వస్తారు. మనం అయితే చూసేద్దాం. జల్దీ మనం లోపలికైతే పోదాం. ఏదో కొత్త లైటింగ్ సెటప్ అయితే నాకు కనిపిస్తూ ఉంది. చూడొచ్చు మనం ఇక్కడ బర్డ్స్ అయితే ఫ్లై చేస్తూ ఉన్నాయి. ఏం బర్డో తెలియదు కానీ పర్టికులర్ గా ఒక బర్డ్ అయితే అనుకుందాం. చూడొచ్చు మంచిగా ఫ్లై అవుతున్నట్టు లైటింగ్ సెటప్ అయితే పెట్టినారు. వీడేంద్ర ఎట్లున్నాడని చూస్తే మనం వీడియో తీస్తున్నామని వీడికి కూడా తెలిసింది. దన్నదన గిటార్ కొట్టుడు అయితే స్టార్ట్ చేసిండు.